ప్రెజెంట్ బాబుకి ఏదైతే నీడ్ ఉందో, బాబు డిఎండి పేషెంట్ అండి. సో తను వాళ్ళ తాతయ్య గారు చనిపోయిన తర్వాత, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. తనకి ఏదో ఒకటి చేయాలి, ఫ్యూచర్ తన ఎడ్యుకేషన్ పాడైపోకూడదు. సో నేను బయటికి వెళ్తేనే నేను హోమ్ రన్ చేసుకోవాలి. కాబట్టి నా ప్రాబ్లం అంతా లోకేష్ గారికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, లోకేష్ గారి టీంకి. సో ఇప్పుడు తను కొంచెం ఎవరైనా నడిచి పక్కన ఉంటే చాలు, తను కొంచెం స్కూల్ వరకు వెళ్ళగలరు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నామండి. చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారండి. 1 month లోపే రెస్పాండ్ అయ్యారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం దానికి. బాబు ఎడ్యుకేషన్ ఆగిపోకుండా ఫ్యూచర్కి తనకి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. ముందు తనకి ధైర్యం వచ్చింది, తను చూసుకోగలరు, తనని ఎవరి హెల్ప్ లేకుండా నేను వెళ్ళగలను అనే ధైర్యం వచ్చింది. తను ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు ఎడ్యుకేషన్ పరంగానని నేను నమ్ముతున్నాను. ఇంకెవరు హెల్ప్ చేయకుండా, అందుకని నా నీడ్స్ నేను చూసుకోవటానికి. మంత్రి నారా లోకేష్ ఎక్స్లో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు వరకు కూడా ఎక్స్లో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా వారు సమస్యల్లో ఉన్నారు అనగానే మొదట స్పందించి వారిని రెస్క్యూ చేయడంలో నారా లోకేష్ పాత్ర ప్రధానంగా ఉంది. ఈ మధ్యకాలంలో అనేక సార్లు ఏదైతే కువైట్ లేదంటే మస్కట్ లాంటి దేశాల్లో అక్కడ చిక్కుకుపోయినటువంటి లేదంటే అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఎంతో మందిని చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పుడు మరోసారి తన యొక్క మంచితనాన్ని నిరూపించుకున్నాడు నారా లోకేష్. కేవలం ఒకే ఒక్క ఎక్స్ పోస్ట్ ద్వారా ఏదైతే నారా లోకేష్కి పెట్టుకున్నటువంటి అర్జీలో భాగంగా ఒక యువకుడికి పిల్లవాడికి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, తనగా ఏదైతే తను రోజు స్కూల్కి వెళ్ళి రావడానికి అవుతున్నటువంటి ఇబ్బంది లేదంటే తనని తీసుకెళ్లడంలో ఫ్యామిలీ పడుతున్నటువంటి కష్టాన్ని వివరిస్తూ ఆ చిన్న పిల్లవాడు పెట్టినటువంటి పోస్టుకు రియాక్ట్ అయ్యి కేవలం 15 రోజుల్లోనే తనకి కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చాడు నారా లోకేష్. ప్రస్తుతం మనం ఆ ఫ్యామిలీతో ఉన్నాం. ఆ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది లేదంటే ఏం జరిగింది ఫస్ట్ నుంచి, అంటే నారా లోకేష్ ఎలా కలిశారు, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం మీ పేరండి? శ్రీలత అండి. శ్రీలత గారు, అంటే ఎలా వెళ్ళారు, అంటే లోకేష్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు, లేదంటే లోకేష్ గారికి ఈ విషయాన్ని ఎలా చెప్పారు? సార్, తెలిసిన వాళ్ళ ద్వారా ఆఫీస్కి వెళ్ళి కలవాలి, సార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాం సార్. సో మా ఫ్యామిలీ అవసరాలు ఏంటి ఇవన్నీ ఆయనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము పర్సనల్గా. బికాజ్ ఆయన పార్టీలో 2009 నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మా ప్రాబ్లం ఇదండి, రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు, ఇది మా బాబుకు ఫిజికల్గా మెంటల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, ఏంటి పరిస్థితి అనేది మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేసి హెల్ప్గా వెళ్దాము అని చెప్పేసి ప్రవీణ్ గారి ద్వారా, మా లోకల్ ఎమ్మెల్యే ప్రవీణ్ గారి నుంచి తర్వాత లోకేష్ ఆఫీస్ గారిని కలవటం జరిగిందండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లోకేష్ గారి టీమ్ ఎవరైతే ఉన్నారో, జయకాంత్ సార్ ఇంకా సుధాకర్ సార్, వీళ్ళందరూ మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండి ఫస్ట్ స్టెప్ ఇలా అమ్మ, నెక్స్ట్ స్టెప్ ఇలా చేసుకుందాం అని చెప్పేసి. ప్రెజెంట్ బాబుకి ఏదైతే నీడ్ ఉందో, బాబు డిఎండి పేషెంట్ అండి. సో తను వాళ్ళ తాతయ్య గారు చనిపోయిన తర్వాత, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. సో తను ఇప్పుడు ప్రెజెంట్ 10th వచ్చాడండి. తనకి ఏదో ఒకటి చేయాలి, ఫ్యూచర్ తన ఎడ్యుకేషన్ పాడైపోకూడదు. సో నేను బయటికి వెళ్తేనే నేను హోమ్ రన్ చేసుకోవాలి. కాబట్టి నా ప్రాబ్లం అంతా లోకేష్ గారికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, లోకేష్ గారి టీంకి. సో అలాగే ట్విట్టర్లో కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాను, బాబుకి ఏదైతే అవసరమైంది అది ఫస్ట్ ప్రస్తుతానికి తన ఎడ్యుకేషనల్ నీడ్స్ కంప్లీట్ చేద్దామమ్మా అని చెప్పేసి తన టీం మాకు రెస్పాండ్ అయ్యారు. సో వీల్ చైర్ కూడా పంపించారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లోకేష్ సార్. ఎలా ఉండేది మేడం ఇబ్బంది, అంటే స్కూల్కి వెళ్ళటానికి కానీ లేదంటే తీసుకెళ్ళటానికి? తను నడవలేడండి, ఎవరో ఒకరి సపోర్ట్ కంపల్సరీగా ఉండేది. జెంట్స్ హెల్ప్ లేకపోవటం వల్ల తను బైక్ ఎక్కడానికి దిగడానికి కూడా ప్రాబ్లం అవుతుంది, ఎవరినైనా హెల్ప్ చేయాలి అన్నా కానీ. సో మా అత్తయ్య గారు కూడా ఎలోనా, నేను బయటికి వెళ్ళిపోతా కాబట్టి తనకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తను తీసుకెళ్ళలేరు. సో ఇప్పుడు తను కొంచెం ఎవరైనా నడిచి పక్కన ఉంటే చాలు, తను కొంచెం స్కూల్ వరకు వెళ్ళగలరు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నామండి. అంటే లోకేష్ గారి టీం దగ్గర నుంచి కానీ లేదంటే ఎక్స్లో పోస్ట్ పెట్టిన తర్వాత ఇన్ని రోజులకు మేడం అంటే మీకు రెస్పాండ్ ఎలా వచ్చింది, లేదంటే ఆ టీం ఎలా రెస్పాన్స్ అయింది? చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారండి. 1 month లోపే రెస్పాండ్ అయ్యారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం దానికి. బాబు ఎడ్యుకేషన్ ఆగిపోకుండా ఫ్యూచర్కి తనకి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. సో అంటే ఓవరాల్గా మేడం, అంటే ఇదైతే బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పక్కన గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కదా,
కదా, అంటే ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు ఆల్మోస్ట్ తనకి తను చూసుకోగలరండి. ఒకటి రెండు సార్లు తను హెల్ప్ఫుల్ గా ఎవరైనా తోడు వెళ్తే తనకి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. సో తనంతట తను వెళ్ళి రాగలరు అనేది మేము నమ్ముతున్నాము. ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి మేడం? అంటే నేను బయటికి వెళ్తేనే ఫ్యామిలీ పర్పస్ మీద రన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. బికాజ్ మేమందరం బతకాలి అంటే ఇప్పుడు మా పెద్ద దిక్కైన మా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సో మాకు ఇంకా హెల్ప్ కావాలి. అది. మీరు ఏం చేస్తుంటారు మేడం? నేను ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని సార్. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారండి? అంటే ఈ చైర్ రావటం లేదంటే బాబుకి తన ఫ్యూచర్ పైన ఒక హోప్ ఇవ్వటం కదా, అది ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ముందు తనకి ధైర్యం వచ్చింది, తనని తను చూసుకోగలరు, తనని ఎవరి హెల్ప్ లేకుండా నేను వెళ్ళగలను అనే ధైర్యం వచ్చింది. తను ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు ఎడ్యుకేషన్ పరంగానని నేను నమ్ముతున్నాను. ప్లస్ లోకేష్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. నీ పేరు? కౌశిక్ రెడ్డి. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. ఎవరు పంపించారు ఈ చైరు? నారా లోకేష్ సార్. ఎలా అంటే ఎలా గెలిచారు? అంటే ఎలా చెప్పావు సార్కి? ట్విట్టర్లో పోస్ట్ చేశాను సార్. ఎప్పుడు? 1 month అవుతుంది. మీకు లోకేష్ గారు రిప్లై ఇచ్చారా? ఇచ్చారు. మీకు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ చైర్? ఎలా ఉంది? బాగుందండి. దేనికి ఎందుకు ఉపయోగించుకుంటావు దీన్ని? స్కూల్కి వెళ్ళటానికి. నాకు ఇంకెవరు హెల్ప్ చేయరు, హెల్ప్ చేయకుండా అందుకని నా నీడ్స్ నేను చూసుకోవటానికి. ఓకే, వెళ్తావా నేను రోజు స్కూల్కి? వెళ్తాను. ఇప్పుడు 10th క్లాస్కి రెడీ అయ్యావా? రెడీ. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది నీకు ఈ చైర్? ఎలా ఉంది ఇంతకు ముందు చైర్స్తో? అంటే ఆ చైర్స్ వాడుకుంటున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇదే బాగుంది. తిరిగావు కదా ఇందాక వరకు, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగా అనిపించిందా? ఓకే, హ్యాపీగా అనిపించింది. ఏం చెప్తాం మరి లోకేష్ గారికి? థ్యాంక్ యూ సో మచ్ సార్ లోకేష్ గారు. ఆయన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. మరి నీకు ఎంత హెల్ప్ చేశాడు కదా, మరి ఆయన ఆశ నెరవేరుస్తావా? ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఓకే, ఏమవుతావు ఫ్యూచర్లో? బ్యాంక్ జాబ్ తెచ్చుకోవాలి. మరి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతావా? అవుతాను. ఓకే, ఇది బాగా ఉపయోగపడిద్దా నీకు? బాగా ఉపయోగపడి. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే నువ్వు స్కూల్కి వెళ్ళాలన్నా, స్కూల్ నుంచి రావాలన్నా ఎట్లా ఉండేది నీకు? ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు? మా మమ్మీ. వెళ్ళాలంటే స్కూల్ వరకు వెళ్ళాలంటే డాడీ చనిపోయారు కాబట్టి సార్ని రిక్వెస్ట్ అడిగాను. సార్ వీల్ చైర్ ఇచ్చారు. హ్యాపీయా మరి? హ్యాపీ.